హాయ్ మేడం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ చెప్పండి అసలు ఈ డిజైన్ ఎలా సెలెక్ట్ చేశారు మీరు? నాకైతే లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు కళ్ళు సరిపోలేదు చూడటానికి. అసలు చూడ్డానికి ఎటువైపు చూసినా చాలా మంచి బ్రైట్ లుక్‌తో చాలా అవునండి. అందంగా కనిపిస్తోంది. సో, యాక్చువల్‌గా ప్రతి హౌస్ మేడం మనం ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం ఓకే. డిజైన్ చేస్తున్నాం. హ్మ్. సో, ఈ హౌస్ కూడా అంతే మేడం. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. ఓకే. సో, ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ త్రూ మనం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంది. సో, హ్మ్. ఇవన్నీ ఏంటంటే కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ మేడం. ఓకే. సో, కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఏంటంటే మనకి ఎకో ఫ్రెండ్లీ పేస్టింగ్‌తో మనం ఏ డిజైన్ ఇచ్చినా దాన్ని మనం వాల్ పేపర్ మీద చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ ఇంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసాం ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్ కాన్సెప్ట్. ఎందుకంటే మీకు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి అవును. ప్రతి గదిలో. హ్మ్. ఇది కూడా మేడం మీరు చూసారంటే పార్టిషన్ కూడా చెప్తున్నాను నేను మీకు. పార్టిషన్ ఏంటంటే మధ్యలో గ్లాస్ ఇచ్చాం కదండీ! అవును. అవును. ఇది కూడా కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండి మళ్ళీ. హ్మ్. సో, గ్లాస్ మధ్యలో శాండ్‌విచ్ చేసామన్నమాట వాల్ పేపర్‌ని. ఓకే. సో, ఓకే. అటు ఇటు గ్లాస్. ఓహ్! సో, మీకు ఇటువైపు బుద్ధ, అటువైపు రాధాకృష్ణ. సో, ఓహ్! అలాగా సూపర్. దీన్ని కూడా గ్లాస్‌లో శాండ్‌విచ్ చేసి ఇచ్చామన్నమాట. హ్మ్. యాహ్! రాగానే పీస్‌ఫుల్‌గా ఉండడం ఆ! కోసం బుద్ధ సో, ఎంట్రీలోనే. ఈయనకేంటంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఇష్టం. సో, ఓకే. ద హౌస్ మస్ట్ బి ఓనర్‌కి. యాహ్! సో, హుహుహు. దాన్ని బేస్ చేసుకొనే మనం కాన్సెప్చువలైజ్ చేసాము. యూజువల్‌గా నేనేంటంటే సీలింగ్ గూడా చాలా లైట్‌గా చేస్తాం మా వర్క్స్‌లో. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూసారంటే మీరు సీలింగ్ గూడా వి వెంట్ ఫర్ హెవీ కైండ్ ఆఫ్ ఆ! డిజైన్స్. ఈ మధ్యలోదేమో గ్లాస్ సీలింగ్ ఇచ్చాం మధ్యలో మళ్ళీ. ఓకే. ఇది హ్మ్. కూడా కస్టమైజ్డ్ గ్లాస్ అండి. మనం ఏ డిజైన్ ఇస్తే అది గ్లాస్ మీద ప్రింట్ చేసుకొని వస్తుందన్నమాట. ఓకే. మ్యామ్ ఇప్పుడు చాలా వరకు మనం చూస్తుంటాము. మనకు పేపర్స్ చాలా రకరకాల పేపర్స్ దొరుకుతున్నాయి. హ్మ్. వాటికి వీటికి డిఫరెన్స్ మేడం ఏముంటుందంటారు? ఇవన్నీ గూడా ఎకో ఫ్రెండ్లీ పేస్టింగ్‌తో జరుగుతుంది. ఇదేంటంటే హై క్వాలిటీ పేపర్ మేడం. ఓకే. పేపర్స్‌లో గూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. ఈ స్టిక్కర్స్ కాదు. దే ఆర్ నాట్ ఇన్ స్టిక్కర్ ఫార్మాట్. ఓకే. ఓకే. సో, ఇవేంటంటే పేపర్ రోల్స్‌లో వస్తాయి. ఇవి హ్మ్. మనం ఎకో ఫ్రెండ్లీ పేస్టింగ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. ఓకే. ఓకే. సో, ఇది కూడా ఒక స్కిల్డ్ వర్క్ మళ్ళీ. హ్మ్. అది నీట్‌గా రావాలన్నా కూడా ఇట్స్ స్కిల్డ్ వర్క్. ఇదంతా అంటే మన దగ్గరే మన జరుగుతుందా? దగ్గరే జరుగుతుంది మేడం. ఓకే. ఓకే. సో, మన దగ్గర వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్, గ్లాస్ వర్క్ అంతా కూడా మనదే. ఇన్ హౌసే ఓకే. మొత్తం అంతా. సో, ఈ హాల్‌ని మనం 3 బేస్ చేసాం మేడం ఓకే. యాక్చువల్‌గా. హ్మ్. సో, ఇది సెంటర్ బే. సో, హ్మ్. ఇక్కడ వీళ్ళు జూలా వస్తుంది, ఉయ్యాల అవునవును. వస్తుంది. బట్ ఓకే. ఇన్ ద లేటెస్ట్ స్టేజ్ అన్నమాట. హ్మ్. సో, అక్కడ డైనింగ్ చేసాము. ఓకే. సో, ఇది చిన్న వ్యానిటీ మేడం. హ్మ్. అంటే ఇది ఎంత సెన్సార్ ఇది సెన్సార్ లైటే మేడం. ఇది ఓకే. కూడా టచ్ ఎల్ఈడి మిర్రర్. హ్మ్. హ్మ్. సో, 3 కలర్స్ ట్రై కలర్ మారుతుంది ఇది కూడా. ఓకే. సో, ఇది కిచెన్ ఏరియా అండి. సూపర్‌గా ఉంది మన కిచెన్ కూడా. సో, కిచెన్ ఏంటంటే వీళ్ళు ఇది సెలెక్షన్ అంతా క్లయింట్‌కి గ్రీన్ కలర్ చాలా ఇష్టం అని చెప్పి ఓహ్! అన్నారని వి వెంట్ ఆహాహా! విత్ గ్రీన్ కలర్. టాండమ్ బాస్కెట్స్ ఇవన్నీ మనకి రెగ్యులరే కదా. అవునవును. ఇది రైస్ క్యాన్ పుల్ అవుట్ మేడం యాక్చువల్‌గా. ఇది కూడా ఓకే. కస్టమైజ్ చేయించాం. ఈ రైస్ క్యాన్ ఏదైతే ఉందో అది అవునవును. అందులో పెట్టేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్‌గా. ఓహ్! ఓకే. సూపర్. సో, ఇది చాలా హెవీ ఛానల్. మీకు హ్మ్. 100 కేజెస్ వరకు కూడా ఈ ఛానల్‌కి ఏం కాదు. ఆపుతుందా? సాఫ్ట్ ఓకే. క్లోజర్ మళ్ళీ. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇదొకటి కస్టమైజ్ చేయించాం. ఆయన దగ్గరున్న స్టీల్‌ది పెద్దది రైస్ క్యాన్ సైజ్‌ని బట్టి కస్టమైజ్ సైజుని బట్టి. హ్మ్. చాలా క్రిటికల్ కదా ఆ సిట్యుయేషన్ నిజంగా అవన్నీ మెజర్‌మెంట్ మెజర్‌మెంట్స్ తీసుకొని తీసుకోవాలి మేడం. ప్లానింగ్. తప్పదు కదా మరి. అవునవును. ఓకే. యాహ్! చాలా బాగుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా ప్యాంట్రీ యూనిట్ మేడం ఇది. ఓకే. సో, దిస్ ఇస్ ద ప్యాంట్రీ యూనిట్. రెగ్యులర్‌గా స్ట్రాంగ్‌గా హ్మ్. ఉంటుంది ఇది. అవునవును. స్టీల్‌లోనే ప్యాంట్రీ ఓకే. యూనిట్. ఇవన్నీ ఎలా మ్యామ్? అంటే కొంచెం వాటరు అలా డైరెక్ట్‌గా పెట్టేస్తే తొందరగా పాడవుతాయి అంటారు కదా! దాని గురించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఈ మేడం ఇప్పుడు ఐటెమ్? మన దగ్గర ప్లై అంతా కూడా ఇట్స్ హ్మ్. లైఫ్ టైమ్ వారంటీ ఉన్న ప్లైని వాడుతున్నాం మనం. ఓకే. ఓకే. లైఫ్ టైమ్ యాహ్! వారంటీ. ఇది BWP గ్రేడ్ అండి. అంటే బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్. ఓకే. 710 ISI సర్టిఫైడ్ ప్లై హ్మ్. అన్నమాట మనం వాడేది. ఓకే. సో, ఇదొచ్చేసి స్మాల్ అంటే స్పైస్ క్యాన్స్ పెట్టుకోవడానికి చిన్న మేడం. సైజ్. చిన్నవి. ఓకే. మొత్తం అంతా స్పైస్ ట్రాలీ అన్నమాట ఇది. ఓకే. ఇది కూడా ఇన్ హౌసే చేయించాం మేడం. ఇది మొత్తం స్పైస్ ట్రాలీ మొత్తం ఇన్ హౌస్ వీళ్ళు ఇక్కడ మన కార్పెంటర్సే చేశారు. ఓకే. ఓకే. మీరు చెప్పినట్టుగా గ్లాస్ ఇటువైపు రాధాకృష్ణుల పిక్చర్ ఇటువైపు చాలా రాధాకృష్ణ ఇచ్చాం చాలా మేడం. బాగుంది. సో, మాస్టర్ బెడ్‌రూమ్ లో మీరు చూస్తే బెడ్ హెడ్ బోర్డ్, ఇది హ్మ్. బెడ్ మొత్తం అంతా ఇన్ హౌస్ లో చేసింది మేడం. బెడ్ కూడా మనం ఇక్కడ చేసింది. ఓకే. ఓకే.
ఆ వెనకాలది కస్టమైజ్డ్ బ్లైండ్ అండి. సో బ్లైండ్ మీద ఇమేజ్ మనమే సెలెక్ట్ చేసి ఇస్తే చేస్తాం మనం అలా. ఓకే. ఇప్పుడు కొన్ని వాళ్ళ ఓన్ ఫొటోస్ అలా కూడా పెట్టి అలా కూడా మీరు కస్టమైజ్ చేస్తారా? వేసుకోవచ్చు. ఓకే. సో మన ఫోటో కూడా వీ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్ దేర్ అన్నమాట. కాకపోతే హెచ్డి ఇమేజ్ కావాలంతే మనకి. దట్స్ ద ఓన్లీ ఇష్యూ. ఓకే. ఇప్పుడు ఇంటీరియర్ చేయడం అంటే మామూలు మాటలు ఏం కాదు మేడం. ఇప్పుడు కొంతమంది పర్టిక్యులర్ ఓనర్స్ ఉంటారు. వాస్తు ముఖ్యంగా మాకు ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి. మెయిన్ బెడ్రూమ్, కిచెన్ విషయానికి వచ్చేసరికి వాస్తు ఖచ్చితంగా ఉండాలంటారు. అప్పుడు మీకు కష్టం అవుతుందా? ఎలా ప్లాన్ చేస్తారు అదంతా? మేడం వాస్తు అనేది అంటే నేను కమెంట్ చేయొద్దు కానీ ఇట్స్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండి. అవును. ఇప్పుడు మీకు నచ్చిన వాస్తు మీరు ఫాలో అయితే వేరే వాళ్ళు వచ్చి వేరే వాస్తు చెప్తారు. అంతే. సో మేమేంటంటే ఫస్ట్ క్లయింట్ కావాల్సిన వాస్తు ఇన్పుట్స్ తీసుకున్నాకనే డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. మనకి సెన్సార్ లైట్స్ ఉంటాయి మేడం మొత్తం అంతా. అవునవును. సో ఇందులో ఏంటంటే ఈ గోద్రేజ్ పెట్టుకునేది ఇది యాక్చువల్ గా. అంటే వాళ్ళు పెద్ద గోద్రేజ్ బీరువా తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవడానికి పెట్టుకున్నారు అన్నమాట. సో అందులో చేయలేదు మనం. సో ఇది టీవీ యూనిట్ అండి. అంటే ఈ బెడ్ కి సరిపడగా చిన్నగా చేసాం మనం సింపుల్ గా. ఓకే. ఇప్పుడు మనకి ఇది చూడటానికి కూడా వైరింగ్ అదంతా కనిపించకుండా నీట్ గా అందులోంచి వెళ్ళిపోతుంది. సో ఈ హోల్ లోంచి మనకి వైర్స్ అన్ని లోపల వేస్తే మొత్తం మనకి ఇందులోకి వచ్చేస్తాయి. సో ఇదేంటంటే గ్లాస్ షట్టర్ ఇచ్చాం దీనికి. ఎందుకంటే మనకి రిమోట్స్ కూడా పనిచేస్తాయి మేడం. అంటే లోపల సెటప్ బాక్స్ అయ్యి పెట్టేసుకుంటే డైరెక్ట్ గా అందులోంచి మనం యూస్ చేయొచ్చు. వీ డోంట్ హ్యావ్ టు కీప్ ఇట్ అప్ అన్నమాట. ఓకే. సో ఈ రూమ్ కి ఒక చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చింది మీకు. సో ఈ డ్రెస్సింగ్ ఏరియా కూడా చూసారంటే కస్టమైజ్ చేసుకుంటా వెళ్ళాము మనం. చిన్న ప్లేస్ చక్కగా అంటే యాక్చువల్ గా ఈ వార్డ్రోబ్స్ చాలా పెద్దవి వచ్చాయండి. సో దీంట్లో కూడా సెన్సార్ లైట్స్ ఇచ్చాము. వార్డ్రోబ్స్ చాలా పెద్దది, అంటే స్టోరేజ్ చాలా బాగా వచ్చింది. అవునవును. మనకు ఆల్మోస్ట్ రూమ్ లో వచ్చినంత స్టోరేజ్ పైన వచ్చేసింది. అవునవును. సో ఇక్కడ మనం చిన్న లాండ్రీకి కూడా ఒక చిన్న బాస్కెట్ లా చేసాం దీనికి. ఓకే. సో వీళ్ళు ఏంటంటే లాండ్రీ బాస్కెట్స్ కూడా ఇక్కడే యూస్ చేసుకున్న క్లోత్స్ ఇక్కడే పెట్టుకునేలాగా చిన్న బాస్కెట్ కూడా చేసి ఇచ్చాం. ఇది వాళ్ళు అడిగారు మేడం. అంటే వాళ్ళు లాండ్రీ బాస్కెట్ పెట్టాలి అన్నారు. సో బాస్కెట్ తీసుకురాకద్దు, నేను ప్లైతోనే చేయించి పెడతానని చెప్పి మేము చేయించాం అన్నమాట. సూపర్ ఐడియా మ్యామ్ నిజంగా. ఇది మళ్ళీ స్టోరేజ్ ఇచ్చాను మేడం. అంతే బ్యాంగిల్స్ క్రీమ్స్ అలాంటి. ఓకే. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం. సో ఇందులో కూడా ఈ రెండిటికి ప్యాసేజ్ లో ఇలా ఒక చిన్న కస్టమైజ్డ్ వాల్ పేపర్ చేసి అటు ఇటు దానికి లైటింగ్ ఇచ్చి ఎన్హాన్స్ చేసాం అన్నమాట ఈ స్పేస్ ని. ఓకే. సో దిస్ ఇస్ ద వాక్ వే స్పేస్. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం యాక్చువల్ గా. ఓ కలర్ కాంబినేషన్ అద్దిపోయింది మ్యామ్ నిజంగా. సూపర్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అంటే ఇది లైలాక్ అనేది ఆయనకి వాళ్ళకి కావాలన్నారు, ఆ కలర్ నచ్చింది. సో దానికి వైట్ కంబైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే హెవీ అవ్వద్దు అని చెప్పి, లైలాక్ ఇస్ యూజువల్లీ ఆ హెవీ కలర్. అవును. సో దానికి వైట్ కంబైన్ చేసి వి వెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట మొత్తం. సో ఇది కూడా స్లైడింగ్ వార్డ్రోబ్. సో ఇది కూడా సెన్సార్ లైట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. అన్ని రూమ్స్ లో సెన్సార్ ఆప్షన్. అన్ని రూమ్స్ లో అన్ని వార్డ్రోబ్స్ లోపల మీకు లైట్స్ వస్తాయి. అవన్నీ కూడా సెన్సార్ వస్తుంది. ఓకే. సో గెస్ట్ బెడ్రూమ్ వార్డ్రోబ్ మీరు చూసారంటే దీంట్లో కూడా వాల్ పేపర్ వాడాను నేను. ఇది కొంచెం బ్రైట్ గా ఉంది కదా. ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్ మేడం. ఓకే. సో షట్టర్ మీద ఏం చేసామంటే వాల్ పేపర్ వేసి దానిపైన మళ్ళీ గ్లాస్ తో శాండ్విచ్ చేసాం దాన్ని. ఇది బ్రేక్ అవ్వదా మ్యామ్? అవ్వదు మేడం, ఛాన్స్ లేదు. స్లైడింగ్ వార్డ్రోబే కదా, మీరు ఏమి దేనికైనా వేసి కొడితే బ్రేక్ కాదు. సో ఇది ఏంటంటే మీ వెంట్ ఫర్ అంటే ఒక డిజైన్ కావాలి అనుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ గ్లాస్ లో మనం శాండ్విచ్ చేసాం అనమాట. సో మళ్ళీ దీని లోపల కూడా మళ్ళీ వి వెంట్ ఫర్ సెన్సార్ లైటింగ్. ఓకే మేడం. ఇప్పుడు ఒక క్లయింట్ ఫ్లాట్ తీసుకున్నారు, అస్సలు ఐడియా లేదు, మీ దగ్గరకు వచ్చారు, ఎలా మీరు ఆ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆ కస్టమర్ కి ఎలా, వాళ్ళ మైండ్ లో అసలు ఎలాంటి థాట్ ఉండదు, ఓకే ఎలా చేస్తారు, ఎలా డీల్ చేస్తారు ఆ ప్రాజెక్ట్? మేడం అలాంటి వాళ్ళు దొరికితే ఏంటంటే వి హావ్ గాట్ ఎ వైట్ పేపర్ అండ్ వి ఆర్ వెరీ లక్కీ యాక్చువల్లీ. సూపర్ కదా. సో ఏంటంటే దెన్ ఐ విల్ డిజైన్ ద కంప్లీట్ హౌస్. అవునవును. లగ్జరీ అనగానే మనం చూడడానికి ఎంత అందంగా ఉండాలి, వాడే మెటీరియల్ అంతే లగ్జరీగా ఉండాలి. లగ్జరీ అంటేనే నా ఫీలింగ్ ఏంటంటే బ్యూటీ కన్నా ఎక్కువ క్వాలిటీ మేడం. అవును. సో క్వాలిటీ కమ్స్ ఆన్ ద ప్రయర్ మోస్ట్ థింగ్ అనమాట. సో క్వాలిటీ బాగుంటేనే కదండి ఫైనల్ గా మనం ఎంత లగ్జరీగా చేసినా చేసేది. సో ఫస్ట్ క్వాలిటీ, తర్వాత కమిట్మెంట్ ఆఫ్ టైం,
మేము టైం అంటే టైం మేడం 2.5 months నుంచి 3 months పడుతుంది మాకు ఒక 3 BHK కంప్లీట్ చేయడానికి. ఓ 3 months 2.5 నుంచి 3 months. నుంచి 3 months పడుతుంది. Okay. సో ఏంటంటే మేము చేసేది కూడా హైబ్రిడ్ వే ఆఫ్ డూయింగ్ అనమాట. పార్టిషన్స్, టీవీ యూనిట్స్, బెడ్స్ ఇవన్నీ ఆన్ సైట్ చేపిస్తాం ఓకే. కార్పెంటర్ తో. వార్డ్రోబ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, ఫిక్సింగ్ Okay. చేస్తాం. ఓకే, తర్వాత ఫినిషింగ్ స్టేజ్, నెక్స్ట్ Okay. లాస్ట్ స్టేజ్ ఇస్ ద ఫినిషింగ్ స్టేజ్ వేర్ ఇన్ వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ మళ్ళీ గ్లాస్ వర్క్ ఇవన్నీ వస్తాయి ఆ టైంలో. Okay. మేడం మనం దీంట్లో ఒక 3 months ట్రావెల్ చేస్తాను నేను క్లయింట్ తో, ఓకే. రోజు అవును. మాట్లాడతా దగ్గర దగ్గర. అవునవును. అవునా, తర్వాత వాళ్ళు ఒక 50 years ఇందులో ఉన్నారనుకోండి, ఒక 20 years మినిమం ఉన్నారనుకోండి ఇందులో. సో ఈ 20 years లో నన్ను తిట్టుకోకుండా ఉండాలి. ఉండాలి. అది అది నా నిజం. టార్గెట్. అవునవును. సో క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఇస్తే తిట్టుకోవాలి. ఇది కూడా సీలింగ్ కూడా చూడండి మేడం, అలా. సీలింగ్ కూడా వి వెంట్ ఫర్ డిఫరెంట్ డిజైన్ అన్నమాట. అవును, అంటే అవును. రెగ్యులర్ డైమండ్ గ్లాస్ సీలింగ్ కాకుండా వుడ్ డైమండ్ గ్లాస్ ని రెండు మిక్స్ చేసుకుంటే వెళ్ళాం అనమాట. అది కూడా మంచి లైట్ యాష్ కలర్ లో చాలా బాగుంది లుక్ Yeah. చూడడానికి. అంటే ఈ కబోర్డ్ కి సెట్ అయ్యే రకంగా ఇలా మ్యాచ్ చేసాం మేడం. Okay. సో దీంట్లో కర్టన్ గానీ, కర్టన్ కూడా చూసారంటే మీరు డబుల్ కర్టన్ చేసాం వీళ్ళకి. అవును. ఒకటి షియర్, ఒకటి బ్లాక్ కర్టన్. ఇది కర్టన్స్ కూడా మీదే ఉంటుంది మాదే మేడం, కర్టన్స్ కూడా మాదే. మీరు చూసారంటే ఈ క్వాలిటీ మీకు ఎక్కడ బయట దొరకదు మార్కెట్ లో. సో మేము కూడా ఇవి బయట నుంచి ప్రొక్యూర్ చేస్తాం, ఢిల్లీ నుంచి వస్తాయి మనకి మొత్తం అంత స్టిచ్ అయ్యి. సో కస్టమైజ్ చేయించి మెజర్మెంట్స్ పంపిస్తే వాళ్ళు మళ్ళీ స్టిచ్ చేసి పంపిస్తారు అనమాట. సో ఇట్స్ ఇస్ అ బిగ్ ప్రాసెస్ అగైన్. ఓకే. సో ఇది బాల్కనీ అండి. బాల్కనీలో మళ్ళీ వర్టికల్ గార్డెనింగ్ చేసాం, గ్రీన్ వాల్స్ చేసి ఓకే. దీనికి పీవీసీ సీలింగ్ విత్ సిలిండర్ లైట్స్ చేసాం అన్నమాట. సో ఇది పూజా రూమ్ మేడం. హ్యాండిల్ మాత్రం సూపర్ ఉంది మ్యామ్. అవునండి. సో ఇది పూజా రూమ్, అంటే చాలా చిన్న స్పేస్ వచ్చింది ఎంట్రన్స్ డోర్. సో అందుకని చెప్పేసి వితౌట్ ప్రొఫైల్ ప్లెయిన్ గ్లాస్, స్టఫ్ అండ్ గ్లాస్ తీసుకొని దీనిపైన మళ్ళీ కస్టమైజ్ చేయించాం అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కస్టమైజ్ చేయించాం. ఈ డోర్ లోపలికి బయటికి రెండు ఓపెన్ అవుతుంది, ఇట్స్ డ్యూయల్ వే ఓపెన్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇటే రావాలి కాబట్టి దేవుడి దండం పెట్టుకునేది. పైన ఏమో శ్రీచక్రం ఇచ్చాము, గ్లాస్ శ్రీచక్రం. సో ఇది మళ్ళీ ఎక్స్ట్రా ట్రాలీస్ అండి, అంటే నైవేద్యాలు అయ్యి పెట్టుకోవడానికి అన్ని వెళ్ళిపోతాయి. స్టోరేజ్. ఇది మీరు స్టూల్ మేడం, యాక్చువల్ గా కూర్చొని దండం పెట్టుకొని లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో బయట నుంచి ఏమీ తెచ్చుకోకర్లేదు. ఓకే. సో క్లయింట్ కంఫర్ట్ కోసం చేయించింది ఈ స్టూల్ కూడా. ఇది కూడా కస్టమైజ్డ్ గ్లాస్ అండి. ఈ డిజైన్ కూడా మనది, మనం ఇచ్చింది వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. ఇది అంటే లోపల లైటింగ్ సెట్ చేసి లోపల బ్యాక్ లైట్ మనదే మేడం, మొత్తం మేము చేస్తాం. ఓకే. లగ్జరీ అనగానే ఆ లగ్జరీ అనేది ఇంటీరియర్ లో చాలా చక్కగా కనిపిస్తోంది మ్యామ్. మనం ప్రత్యేకించి మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి ఇంటీరియర్ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళే అనుకుంటారు. నిజంగా చాలా లగ్జరీగా ఉంది. మనం వాడే ప్రతి ఐటమ్ మెటీరియల్ కూడా దాంట్లో తెలిసిపోతుంది, ఆ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది మేడం. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా. ఇట్ ఆల్ గోస్ టు ద కార్పెంటర్స్ యాక్చువల్లీ. ద క్రెడిట్ గోస్ టు దెం. వాళ్ళకే ఇచ్చేద్దాం. వాళ్ళకే ఇచ్చేద్దాం క్రెడిట్, బికాజ్ డిజైన్ ఇస్ ఫైన్, నేను చేస్తాను, బట్ అల్టిమేట్ గా సైట్ లో చేసేది వాళ్ళే కదా. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్. నిజంగా అంటుంటాం కదా, ముందు కనిపించే వాళ్ళము అందరం అప్రిషియేట్ చేస్తాం కానీ వెనకాల skeleton and you know all my organs actually they are the people who work behind it. So అలా సూపర్ మ్యామ్. మీ క్రియేటివిటీ కూడా మెచ్చుకోవాలి. మీ ప్లానింగే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అమలు పరుస్తున్నారు. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.